స్టార్టింగ్లో మెంతులు అర చెంచా మెంతులు అరకప్పు మజ్జిగలో రాత్రి వేసి పొద్దున్న తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. డయాబెటిక్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ ఏంటో తెలుసా అండి? నర్వస్ సిస్టమ్ పాడైపోద్ది. ఇంగ్లీష్ మందులు ఆ నర్వస్ సిస్టమ్ పాడవకుండా కాపాడలేవు. మీకు ఆయుర్వేదం కానీ హోమియో కానీ ముందు నర్వస్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఐ, కిడ్నీస్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. ఫుట్ అల్సర్స్ రాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ సపోర్ట్ చేస్తుంది. అది రోజు ఏ రోజు కాదు బ్యాలెన్స్ చేస్తుంది అంతే. కానీ ఆల్టర్నేటివ్లో ఈ మెంతులవి తాగి చాలామంది షుగరు టాబ్లెట్ మానేసిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే షుగర్ 200 దాటి ఉంటే 2 పూట్లా తీసుకోవాలి మెంతులు. 200 బిలో ఉందనుకోండి, ఒక పూట చాలు. అది ఇక బ్యాలెన్స్ తొందరగా తగ్గిపోద్ది. మెంతులు మజ్జిగలో వేసి రాత్రి వేసి పొద్దునేసిన రాత్రి ఎక్కువ ఉంటాయి. షుగర్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే 300-400 షుగర్ ఉంటుంది. వాళ్ళకి 300-400 షుగర్ ఉంటుంది ఆఫ్టర్ ఫుడ్. బిఫోర్ కూడా 200-250 ఉంటుంది. వాళ్ళు ఇన్సులిన్ 3 పూటలు వేసుకుంటారు, 3 ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అయినా షుగర్ అంతే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామందికి అంటే కరోనా ముందు షుగర్లు వేరు, ఆఫ్టర్ కరోనా షుగర్స్ వేరు, పేషెంట్స్ వేరు. క్వైట్ ఆపోజిట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది అనమాట. చాలా షుగర్ పేషెంట్స్ ఇండియాలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటిక్. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే ఏమవుతుందంటే మంట మీద పెట్రోల్ అయితే ఏమవుద్ది. అలా మామూలుగా ఇలాంటి ఆల్టర్నేటివ్ తీసుకుంటే అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి షుగర్స్. అంటే మీకు కావాలంటే నేను ప్రాక్టికల్గా నా దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను. చాలామంది ఉన్నారు HbA1c 13-14 ఉన్న వాళ్ళు కూడా 1 year వాడిన తర్వాత 6కి 7కి 5.4కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా నెమ్మదిగా స్లోగా ట్యాపరింగ్ చేసుకొని అవి ఆపేసి పూర్తిగా ఆయుర్వేదం హోమియోపతి వాడుతూ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 కేసులు ఉంటాయి మా దగ్గర. HbA1cకి నార్మల్ అయిపోయిన కేసులు వితౌట్ మెడిసిన్, ఇంకా మెడిసిన్ లేకుండా అన్నీ తింటూ చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మనం లాజికల్గా ఆలోచించి శ్రద్ధగా దాని మీద మనం ఒక దీక్షలాగా చేసుకోగలిగితే ఎలోపతి సపోర్ట్ తీసుకుంటూ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మనం పూర్తిగా అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అన్నీ అవాయిడ్ చేయొచ్చు, అన్ని మందులు ఆపేసుకోవచ్చు. అలా ఎంతోమంది ఉన్నారు మా దగ్గర. వితిన్ మంత్స్లోనే HbA1c తగ్గిన వాళ్ళు ఉంటారు. అంటే డైట్, మెడిసిన్, అలాగే ఇలాంటి రెమెడీస్ ఇవన్నీ ఫాలో చేసుకున్న వాళ్ళు చాలామంది బాగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 మంది ఉంటారు. అలాగే మెంతులు బాగా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇచ్చే షుగర్లన్నీ కేవలం టెన్షన్ వల్లే వస్తున్నాయి. భయం, టెన్షన్ వీటి వల్ల ఎక్కువ షుగర్స్. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు చెప్పాం కదా, దినచర్య మెయిన్ రూట్ కాజ్. ఆ డైలీ లైఫ్ బాగా సెట్ చేసుకున్నాం అనుకోండి, నెమ్మదిగా వాటి నుంచి బయటపడతాం. పెద్ద కష్టమే కాదు. ఇక మనకందరికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్. ఇప్పుడు మొత్తం అందరినీ ఊపేస్తున్న సమస్య. క్యాన్సర్ అంటే ఒకప్పుడు స్టేటస్ సింబల్, రాజు లాంటి వాళ్ళకి వచ్చేది. రాచకొండ అనేవారు. అంటే రాజుకి ఎందుకు వచ్చేదంటే సుఖాలు భోగాలు ఎక్కువైపోయి వచ్చేది. అలా ఎక్కడో రేరుగా వచ్చే కేసు ఈరోజు ప్రతి ఇంట్లోని క్యాన్సర్ అనే పదం వినపడుతుంది. సఫర్ అవుతున్నాం. కారణాలు చాలా ఉంటాయి రావడానికి. సో ఎన్నున్నా మనకు అందుబాటులో ఉన్న వైద్యాల్లో ప్రధానంగా ఎలోపతి, ఇంగ్లీష్ వైద్యం. ఇంగ్లీష్ వైద్యంలో ఏం చేస్తారు? ఫస్ట్ ఆపరేషన్కి వీలుగా ఉంటే ఆపరేషన్ చేసి రేడియేషన్, కీమో ఇస్తారు. వన్స్ క్యాన్సర్ అని తేలితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీరు ఏ టెస్ట్కి వెళ్ళలేదు, డౌట్గా ఉంది,
ఆల్టర్నేట్ మెడిసిన్లో మీలోనూ అట్లలోనూ వాడి చూడండి, ఆ ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గాయి అనుకోండి, కంటిన్యూ అవ్వండి. లేదా ఆల్రెడీ మీరు బయాప్సీకి వెళ్ళిపోయారు, బయాప్సీ రిపోర్ట్ వచ్చేసింది, అందులో ఫస్ట్ స్టేజో సెకండ్ స్టేజో చెప్పేశారు. వన్స్ బయాప్సీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం సేఫ్ సైడ్. ఫాలో అవుతూ అప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైనా మీరు సపోర్ట్ తీసుకోండి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీకు సపోర్ట్ ఏం చేస్తుంటే, ఇప్పుడు ఎలోపతిలో ఉన్న చోట తీసేసి అక్కడ ఏమీ లేకుండా రేడియేషనో కిమో ద్వారానో దాన్ని కొంత హీల్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ తత్వాన్ని బట్టి మళ్ళీ రాదని గ్యారంటీ ఏం లేదు, మళ్ళీ ఎప్పటికైనా తిరగబెట్టచ్చు. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏం చేస్తారంటే మళ్ళీ రికరెన్స్ రాకుండా 90% కాపాడతాయి. కొంచెం లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు, కొంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది